మీ నోరు ఆరోగ్యంగా లేనప్పుడు అంటే పన్ను పుచ్చటం కానీ చిగుళ్ళ వ్యాధి కానీ పన్ను చుట్టూ ఉండే బ్యాక్టీరియా వల్ల మీ కడుపు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందని మీకు తెలుసా? దీనివల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అట్లాంటివి బాగా ప్రొవకేట్ కావచ్చు, ట్రిగ్గర్ కావచ్చు అని మీకు తెలుసా? సో మీ నోటి ఆరోగ్యం ద్వారా గట్ హెల్త్ కాపాడుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి. హాయ్, నేను మీ డాక్టర్ కిరణ్ కుమార్ నాగబండి డెంటల్ హాస్పిటల్స్. ఈ పూట నేను మీకు చెప్పేది హౌ ఓరల్ హెల్త్ ఈజ్ కనెక్టెడ్ విత్ గట్ హెల్త్. అంటే మన నోటి ఆరోగ్యం, శరీర ఆరోగ్యం ఇన్ డెప్త్లో కరెక్ట్గా చెప్పాలంటే మన గట్ హెల్త్ అంటే మన జిఐ సిస్టమ్కి ఏ విధంగా కనెక్టెడ్ అని మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మన శరీరంలో మేజర్గా గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. సో ఆ బ్యాలెన్స్ అనేది ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే కొద్దిగా ఇంబ్యాలెన్స్ వచ్చి షిఫ్ట్ ఇన్ ద నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటుందో, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందో, అప్పుడు మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే మనం నోరు ఆరోగ్యంగా శుభ్రంగా ఉంచుకోనప్పుడు మన నోట్లో మంచి బ్యాక్టీరియా ఉంది, చెడు బ్యాక్టీరియా ఉంది. సో ఇక్కడ మనకి ఆ చెడు బ్యాక్టీరియాకి అవకాశం కలిగినప్పుడు అది సిక్రెట్ చేసే యాసిడ్స్ కానీ ఎంజైమ్స్, డిఫరెంట్ కెమికల్స్ వల్ల మన పన్ను చుట్టూ గార ఏర్పడటం, ఈ గార వల్ల మనం సరైన టైంలో సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఈ గార పెరిగి, ఈ గార ఇరిటేషన్ వల్ల చిగురు కిందకి జారటం, తర్వాత ఈ గార చుట్టూ ఉండే బ్యాక్టీరియా అది పెరుగుతూ అది పెరగడం కోసం సిక్రెట్ చేసే కెమికల్స్ వల్ల మన ఎముకని తినేయడం, ఈ ఎముకని తినేయడం వల్ల పన్ను నెమ్మదిగా అంటే చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది, నోటి దుర్వాసన వస్తుంది. దాని తర్వాత నెమ్మదిగా పన్ను ఇదివరకు గట్టిగా తినగలుగుతున్నాము, ఇప్పుడు కొద్దిగా గట్టిగా తినలేకపోతున్నాము, నొప్పి వేయడము, తర్వాత పన్ను కదలటము, ఈవెన్చువల్గా పన్ను తీసేయాల్సి రావడం. ఈ ప్రాసెస్లో కనుక మనం ఇనిషియల్ స్టెప్స్లో కనుక జాగ్రత్త వహించినట్టయితే మనము పన్నుని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. దానితో పాటు ఇంకా ప్రమాదకరమైనది ఏంటంటే పన్ను కోల్పోవడంతో పాటు ఈ బ్యాక్టీరియా ఉన్న రోజులు, అంటే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 1 రోజులో 2 రోజులు జరగదు. ఇదంతా కూడా 1 సంవత్సరం, 1 సంవత్సరన్నర, 2 సంవత్సరాలు ఈ పైన మన శరీరాన్ని బట్టి, మన బాడీ ఇమ్యూనిటీని బట్టి కొంతకాలం జరుగుతుంది. 2 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు కూడా జరగచ్చు. ఈ క్రమంలో ఏమవుతుందంటే మన నోట్లో ఉండే ఈ బ్యాక్టీరియా అనేది మనము ప్రతిరోజు నేను ఇలా మాట్లాడుతూ ఇలా గుటికేశాను, అలాగే మనం చాలాసార్లు మనకు తెలవకుండా మనం గుట్కేస్తూ ఉంటాం, ఆహారం తీసుకుంటూ ఉంటాం, నీళ్లు తీసుకుంటూ ఉంటాం. వీటన్నిటితో మన నోట్లో ఉండే లాలాజలం అనేది ఈ కడుపులోకి వెళ్తూ ఉంటుంది. సో ఈ కడుపులోకి వెళ్ళినప్పుడల్లా కూడా ఈ చెడు బ్యాక్టీరియా, ఈ చిగుళ్ళ వ్యాధి కలగజేసే చెడు బ్యాక్టీరియా, పుచ్చు కలగజేసే చెడు బ్యాక్టీరియా మీకు కడుపులోకి వెళ్తుంది. కడుపులో కూడా కొన్ని మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉంది, కానీ దీని ప్లేస్ ఇది. సో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఈ బ్యాక్టీరియా మీకు ఆ బ్యాక్టీరియాని అటాక్ చేయడము, ఇక్కడ ఉండే ఇమ్యూన్ సిస్టము ఆ బ్యాక్టీరియాని, ఎందుకంటే అది ఇక్కడిది కాదు, సో ఇక్కడిది కానప్పుడు దాన్ని అటాక్ చేయడం అది జరుగుతుంది. ఈ అటాక్ చేసినప్పుడు, ఈ డిఫెన్స్ సిస్టమ్ అటాక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు గ్యాస్ట్రైటిస్, తర్వాత కొంతమందికి ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్ అని, క్రోన్స్ డిసీజ్ అని, ఇంకా ఇన్ఫ్లమేటరీ కొలైటిస్ అని, ఇట్లా పలు రకాల జబ్బులు ఉంటాయి. ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఇంకా అగ్రివేట్ అవుతుంది, ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ఇంకా అగ్రివేట్ అవుతుంది. అంటే సింపుల్ గ్యాస్ట్రైటిస్ నుంచి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ దాకా అండ్ డిఫరెంట్ గట్ డిసీజెస్కి అగ్రివేట్ కావడం, ప్రొవోకేట్ కావడం, ఉన్న డిసీజ్ని ఇంకా అగ్రివేట్ కావడం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ మీ నోరుని మీరు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల, పీరియాడికల్గా చెక్ చేయించుకోకపోవడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా అనేది 2 రకాలుగా వెళ్తుంది. ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా లాలాజలం ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఇంకోటి హిమటోజినస్ రూట్ అంటాం. హిమటోజినస్ రూట్ అంటే మన బ్యాక్టీరియా అనేది మన ఎముకలో చిగురు కింద ఉన్నప్పుడు బ్లడ్లో ఉంటుంది అది. సో అలా బ్లడ్ ఫ్లో ద్వారా కూడా వెళ్ళేదాన్ని హిమటోజినస్ రూట్ అంటారు. అట్లా వెళ్ళినప్పుడు మన కడుపులోకి వెళ్ళొచ్చు, మన శరీరంలో ఉన్న వేరే అవయవాలు అంటే లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఈ అవయవాలకు కూడా వెళ్ళి అది అక్కడ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్ని క్రియేట్ చేయొచ్చు.
వీటికి సంబంధించి కూడా వివరమైన వీడియో నేను మన సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్లో ఓవరాల్ హెల్త్ విత్ సిస్టమిక్ హెల్త్ అనేటట్టుగా మనకంటే నోటి ఆరోగ్యం ఏ విధంగా శరీర ఆరోగ్యానికి దోహదపడుతుందనే దాంట్లో నేను చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూడండి. వాటిలో మీకు ఏ విధంగా హార్ట్ ప్రాబ్లము, లంగ్ ప్రాబ్లమ్ అనేది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇక్కడ మట్టుకి నేను చెప్పేది ఏంటంటే, నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, నోట్లో మనం పరిశుభ్రంగా ఉంచుకోకపోతే, ఆరోగ్యంగా లేకపోతే ఈ విధంగా మన కడుపు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది.